पतिश्रीवल्लभोऽस्माकं गतिश्रीवल्लभः सदा मतिश्रीवल्लभेह्यास्तां रतिश्रीवल्लभेस्तु मे नमः श्रीवल्लभायैव धैर्यं श्रीवल्लभे सदा प्रार्थना श्रीवल्लभेस्तु त्वत्पदाधीनता मम। శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఖడ్గమాలా స్తోత్రం మనందరికీ తెలుసు. దేవి ఖడ్గమాలా స్తోత్రం అందరూ చాలామంది పారాయణ చేస్తూ ఉంటారు. అసలు ఖడ్గమాలా స్తోత్రం యొక్క స్వరూపం ఏమిటి అంటే, ఆ దేవత యొక్క యంత్రం ఏదుందో ఆ యంత్రంలో ఉన్న ఆవరణలు, ప్రతి ఆవరణలో ఉండే దేవతలు, వీళ్ళని మనకి పరిచయం చేసేది ఖడ్గమాలా స్తోత్రం. దేవీ ఖడ్గమాలలో ఒక్కొక్క ఆవరణ, దానికి ఒక్కొక్క పేరు, ఆ పేరుకి సంబంధించిన ఆ ఆవరణకి సంబంధించిన దేవతలు ఇలా వరుసగా పెడుతూ ఉంటుంది. అదేవిధంగా చాలామంది దేవతలకి ఈ ఖడ్గమాలా స్తోత్రాలు ఉన్నాయి. మాతంగి, కాళీ, కమలాత్మిక, ఇలా దశమహావిద్యలకి సంబంధించిన దేవతలకు కూడా ఖడ్గమాలా స్తోత్రాలు ఉన్నాయి. ఒక యంత్రం ఉంది అంటే ఆవరణలు ఉంటాయి, ఆవరణల్లో దేవతలు ఉంటారు. వారిని వర్ణించడం, ఎక్కడ ఎవరున్నారు, ఏ ఆవరణలో ఏ దేవతలు ఉన్నారు అని చెప్పేదే ఈ ఖడ్గమాల. ఆ క్రమంలో దశమహావిద్యలలో ఒకటైన కమలాత్మికాదేవికి సంబంధించిన ఖడ్గమాలా స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నాను. ఖడ్గమాలా స్తోత్రం పారాయణ అనేసరికి చాలామంది ఈ దేవీ ఖడ్గమాల చేసుకోండి, ఖడ్గమాల చేసుకోండి అంటూ ఉంటారు. చేసుకునే విధానాలు చాలా రకాలుగా ఉంటాయి, ఎవరి పరంపరలో వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మీరు ఈ ఖడ్గమాలను చూసినప్పుడు యథాశక్తి జపం కుర్యాత్ అనే మాట ఒకటి ఉంటుంది. శక్తి మేరకు ఆ మూలమంత్రాన్ని జపం చేయండి అనే మాట ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి? ఆ మూలమంత్ర ఉపదేశం మీకు ఉండాలి. లేనివారు ఏం చేయాలి అంటే, దానికి కొన్ని సవరణలతోటి ఈ విధంగా పారాయణ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. రెండూ మంచిదే. అదేవిధంగా ఈ కమలాత్మిక ఖడ్గమాలని కూడా ఒక గురువు దగ్గర నేర్చుకుని, అంటే ఉపదేశం పొంది చేస్తే దాని ఫలితం వేరేగా ఉంటుంది. ఈ ఖడ్గమాలలో ముందుగా మనకి అన్ని మంత్రాలకు ఉన్నట్టుగానే దీనికి ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, దేవత ఏమిటి, కీలకం ఏమిటి, హృదయం ఏమిటి, శక్తి ఏమిటి, ఎందుకు ఈ ఖడ్గమాలను చేస్తున్నాము, ఇవన్నీ ఉంటాయి. ఉన్న తర్వాత వీటి తరువాత నిజానికి దశమహావిద్యల్లో ఉన్న కమలాత్మిక మూలమంత్రాన్ని జపం చేసి ఈ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అత్యధికమైన ఫలితం కలుగుతుంది. దీనిలో ఈ ఖడ్గమాలా స్తోత్రంలో మిగిలిన ఖడ్గమాలా స్తోత్రాల్లో ఉన్నట్టుగానే కొన్ని ఆవరణల పేర్లు సమానంగా ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఆవరణలు ఉన్నాయి. వాటిలో సర్వశాపహర చక్ర స్వామిని అనే మాట ఒకటి ఉంటుంది. ఒక ఆవరణ మనకున్న సర్వమైన శాపాలని పోగొట్టేది అవుతుంది. ఇటువంటి ఖడ్గమాలని మూలమంత్రోపదేశం తీసుకుని వినియోగం తరువాత ఆ మూలమంత్రాన్ని యథాశక్తి జపించి ఆ తరువాత ఈ పారాయణ చేయడం వలన సత్ఫలితాలు లభిస్తాయి. ఉపదేశం లేకపోతే ఫలితాలు లభించవా అని అనవద్దు. స్తోత్రం దేనికైనా దాని ఫలితం దానికి ఉంటుంది. అయితే విధానం చెప్తున్నాను. ఈ విధానంలో గురువుగారి దగ్గర కమలాత్మిక దశమహావిద్యల్లో ఉన్న కమలాత్మిక మూలమంత్రాన్ని ఉపదేశం పొంది, దాని విధానంలో ఉపదేశం పొంది దానిని జపించి యథాశక్తి అప్పుడు ఈ ఖడ్గమాలా స్తోత్రాన్ని జపించడం వలన అత్యధికమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖడ్గమాలా స్తోత్రంతో కమలాత్మిక యంత్రం, దానికి కుంకుమతో కానీ, చందనంతో కానీ, పుష్పాలతో కానీ అర్చన చేసుకోవచ్చు. ఇదే ఖడ్గమాలా స్తోత్రంతో ఆ యంత్రానికి అభిషేకం చేయవచ్చు. మీరు అర్చించిన కుంకుమ కానీ, చందనం కానీ మీరు ధరించవచ్చు.
మీరు అభిషేకం చేసిన జలాన్ని కానీ క్షీరాన్ని కానీ తీర్థంగా స్వీకరించవచ్చు మీ ఇంట్లో అందరూ. ఈ అవకాశాలని వినియోగించుకుంటూ సమస్తమైన శుభాలని, ఆరోగ్యము, ఐశ్వర్యము, అఖండ ఐశ్వర్య ప్రాప్త్యర్థే అన్నది వినియోగంలో ఒక భాగం. అఖండమైన ఐశ్వర్యం పొందడానికి ఈ ఖడ్గమాలా పారాయణం చేస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఆ ఖడ్గమాలా స్తోత్రాన్ని మీకు అందిస్తున్నాను. అస్య శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్ర మహామంత్రస్య భృగు దక్ష బ్రహ్మా ఋషయః నానా ఛందాంసి శ్రీ కమలాత్మికా దేవత శ్రీం బీజం ఐం శక్తి హ్రీం కీలకం అఖండ ఐశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తయే జపే వినియోగః. ధ్యానం కాంత్యా కాంచన సన్నిభాం హిమగిరి ప్రక్షైర్చతుర్భిర్గజైః హస్తోక్షిప్త హిరణ్యమయ అమృతఘటైరాసించమానాం శ్రియం బిభ్రాణం వరమబ్జయుగమభయం హస్తైః కిరీటోజ్వలాం క్షౌమాబద్ధనితంబబింబలలితాం వందే అరవిందాసనాం. ఓం కమలాత్మికాయై నమః. వాసుదేవమయి సంకర్షణమయి ప్రద్యుమ్నమయి అనిరుద్ధమయి శ్రీధరమయి ఋషికేశమయి వైకుంఠమయి విశ్వరూపమయి ప్రథమావరణరూపిణి సర్వమాంగళ్యప్రదచక్రస్వామిని అనంత సమేత శ్రీకమలాత్మిక. సలిలమయి గుగ్గులుమయి కురంటకమయి శంఖనిధిమయి వసుధామయి పద్మనిధిమయి వసుమతీమయి జఘ్నుసుతామయి సూర్యసుతామయి ద్వితీయావరణరూపిణి సర్వధనప్రదచక్రస్వామిని అనంత సమేత శ్రీకమలాత్మిక. బలాకమయి విమలామయి కమలామయి వనమాలికామయి విభీషికామయి మాలికామయి శంకరీమయి వసుమాలికామయి తృతీయావరణరూపిణి సర్వశక్తిప్రదచక్రస్వామిని అనంత సమేత శ్రీకమలాత్మిక. భారతీమయి పార్వతీమయి చాంద్రీమయి శచీమయి దమకమయి ఉమామయి శ్రీమయి సరస్వతీమయి దుర్గామయి ధరణీమయి గాయత్రీమయి దేవీమయి ఉషామయి చతుర్ధావరణరూపిణి సర్వసిద్ధిప్రదచక్రస్వామిని అనంత సమేత శ్రీకమలాత్మిక. అనురాగ మహాలక్ష్మీ బాణమయి సంవాద మహాలక్ష్మీ బాణమయి విజయా మహాలక్ష్మీ బాణమయి వల్లభా మహాలక్ష్మీ బాణమయి మదా మహాలక్ష్మీ బాణమయి హర్షా మహాలక్ష్మీ బాణమయి బలా మహాలక్ష్మీ బాణమయి తేజో మహాలక్ష్మీ బాణమయి పంచమావరణరూపిణి సర్వసంక్షోభణచక్రస్వామిని అనంత సమేత శ్రీకమలాత్మిక. బ్రాహ్మీమయి మాహేశ్వరీమయి కౌమారీమయి వైష్ణవీమయి వారాహీమయి ఇంద్రాణీమయి చాముండామయి మహాలక్ష్మీమయి షష్టావరణరూపిణి సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని అనంత సమేత శ్రీకమలాత్మిక. ఐరావతమయి పుండరీకమయి వామనమయి కుముదమయి అంజనామయి పుష్పదంతమయి సార్వభౌమమయి సుప్రతీకమయి సప్తమావరణరూపిణి సర్వాశా పరిపూరక చక్రస్వామిని అనంత సమేత శ్రీకమలాత్మిక. సూర్యమయి సోమమయి భౌమమయి బుధమయి బృహస్పతిమయి శుక్రమయి శనిశ్చర్యమయి రాహుమయి కేతుమయి అష్టమావరణరూపిణి సర్వరోగహరచక్రస్వామిని అనంత సమేత శ్రీకమలాత్మిక. లం పృథివీమయి రం అగ్నిమయి హం ఆకాశమయి వం ఉదకమయి యం వాయుమయి నవమావరణరూపిణి సర్వానందమయ చక్రస్వామిని అనంత సమేత శ్రీకమలాత్మిక. నివృత్తిమయి ప్రతిష్టామయి విద్యామయి శాంతిమయి దశమావరణరూపిణి సర్వశాపహరచక్రస్వామిని అనంత సమేత శ్రీకమలాత్మిక. గాయత్రీ సహిత బ్రహ్మమయి సావిత్రీ సహిత విష్ణుమయి సరస్వతీ సహిత రుద్రమయి లక్ష్మీ సమేత కుబేరమయి రతిసహిత కామమయి పుష్టి సహిత విఘ్నరాజమయి శంఖనిధి సహిత వసుధామయి పద్మనిధి సహిత వసుమతీమయి గాయత్ర్యాది సహిత కమలాత్మిక. దివ్యౌఘ గురురూపిణి సిద్ధౌఘ గురురూపిణి మానవౌఘ గురురూపిణి శ్రీగురురూపిణి పరమగురురూపిణి పరమేష్ఠి గురురూపిణి పరాత్పర గురురూపిణి అణిమాసిద్ధే లఘిమాసిద్ధే మహిమాసిద్ధే ఈశిత్వసిద్ధే వశత్వసిద్ధే ప్రాకామ్యసిద్ధే భుక్తిసిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే ఏకాదశావరణరూపిణి
సర్వార్ధసాధకచక్రస్వామిని అనంతసమేత శ్రీకమలాత్మికా వరాభయమయీ వటుకమయీ యోగినీమయీ క్షేత్రబాలమయీ గణపతిమయీ అష్టవసుమయీ ద్వాదశాదిత్యమయీ ఏకాదశ రుద్రమయీ సర్వభూతమయీ శృతిస్మృతిధృతిశ్రద్ధా మేధామయీ వజ్రసహిత ఇంద్రమయీ శక్తిసహిత అగ్నిమయీ దండసహిత యమమయీ ఖడ్గసహిత నిరుతిమయీ పాశసహిత వరుణమయీ అంకుశసహిత వాయుమయీ గదాసహిత సోమమయీ శూలసహిత ఈశానమయీ పద్మసహిత బ్రహ్మమయీ చక్రసహిత అనంతమయీ ద్వాదశావరణరూపిణీ త్రైలోక్యమోహనచక్రస్వామిని అనంత సమేత సదాశివ భైరవ సేవిత శ్రీకమలాత్మిక నమస్తే 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 నమః ఇది శ్రీకమలాత్మిక ఖడ్గమాలా స్తోత్రం సంపూర్ణం. ఇది ఈ కమలాత్మిక ఖడ్గమాల స్తోత్రం. దీనిని పారాయణ చేసి సరి అయిన విధానంలో సత్ఫలితాలను పొందాలని అందరినీ కోరుకుంటూ స్వస్తి.